పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనిడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనిడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా తన యొద్దకు రావాలని కోరుకునే ప్రేమ కలిగిన తండ్రి. హల్లెలూయా. మన జీవితంలో మనము ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతులైనా ప్రభువు తన యొద్దకు నీవు రావాలని కోరుకుంటాడు. తన యొద్దకు నీవు రావాలని ఆశపడతాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా మనలను ప్రభు వైపు నడిపించే విధంగా ఉండాలి. ప్రభు యొద్దకు నడిపించే విధంగా ఉండాలి, కానీ ప్రభువుకి దూరమయ్యే విధంగా ఉండకూడదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ఆశ ఏంటంటే మనము ఆయన దగ్గరికి రావడం ప్రారంభించిన మనుక్షణం ప్రభువే మన యొద్దకు వస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి రావాలని ఆశపడినప్పుడు తండ్రి తన యొద్దకు పరిగెత్తాడంట. అంటే మనము ఆయన దగ్గరికి వస్తామని దేవునికి తెలుసు. మనం ఆయన యొద్దకు రావాలని తండ్రి కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొద్దకు మనం ఎందుకు రావాలి? దేవుని యొద్దకు మనం ఎందుకు రావాలి? రాకుండా మనం ఉండొచ్చు కదా. మన జీవితం మనం గడపచ్చు కదా. దేవుని వాక్యం చెప్తుంది 130వ కీర్తనలో 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆశ పెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయనపై మనము ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గర మనకు దొరికేది ఏంటంట? ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. కృప అంటే ఏంటి? కృప అంటే మనము ఏ ప్రయాస పొందకుండా దేవుని యొద్ద నుంచి పొందుకునే మేలు, ఏ కష్టం పడకుండా దేవుని యొద్ద నుంచి పొందుకునేటువంటి ఆశీర్వాదం, దాన్ని కృప అంటారు. ఉచితంగా మనం పొందుకుంటామంట. హల్లెలూయా. దేవుని యొద్దకు రాగానే మనకు దేవుడు ఉచితంగా మేలు చేస్తాడు. ఉచితంగా ఆయన దగ్గర కృప దొరుకుతుంది. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితి నుంచి అద్భుతమైన పరిపూర్ణమైన విమోచన ప్రభు అయిన యేసు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావో, నీ పరిస్థితిలో ఎటువంటి విడుదల నీకు ఇవ్వాలనేది అందరికంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అందరికంటే దేవునికి ఎక్కువ తెలుసు. ఎందుకని? ఆయన నిన్ను సృజించిన వాడు. హల్లెలూయా. తల్లి గర్భములో ఉండగానే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్ద నీకు సంపూర్ణ విమోచన, సంపూర్ణమైన విమోచనతో పాటు ఉచితమైన కృప మనకు దేవుని యొద్ద దొరుకుతుంది. హల్లెలూయా. అట్టి దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంట? దేవుని వాక్యం చెప్తుంది, ఇందాక మనం చదివినాం, యాకోబు 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చేటప్పుడు మనం నీ 2 పనులు చేయమంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ఆ పనులు? పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒక సిద్ధపాటు మనలో ఉండాలి. మనము ఒక్కొక్కరిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సిద్ధపాట్లు మనం వెళ్తాం. దేవుని యొద్దకు రావాలి అంటే మనలో ఏం కావాలి?
పరిశుద్ధత కావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొని నా దగ్గరకు రండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మరి దేవుణ్ణి కలుసుకున్నాడంట. ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ప్రవక్త అయిన యెషయా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట మొదట ఏం తెలిసిన? 6వ అధ్యాయం 5వ వచనం చెప్తాం. ఆయన చదువుదాం. ఆయన ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచితిని. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి రాగానే యెషయాకి ఏం అర్థమైపోయిందంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఎట్లా? అపవిత్రమైన పెదవులు కలిగి నేను జీవిస్తున్నానే. నేను పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వచ్చేసానే. పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము ఘనపరిచే ఆ దేవుని సన్నిధికి నేను చేరుకున్నానే. మరి ఈ అపవిత్రతను ఎవరు పోగొడతారు అంటూ అయ్యో అని ఏడుస్తున్నాడంట. అయ్యో ప్రభువా, అయినా నన్ను సరిచేసే వాళ్ళే లేరా? ఈ పరిశుద్ధమైన దేవుని యొద్దకు అపవిత్రతతో నేను రాకూడదే అన్నప్పుడు దేవదూత దిగి వచ్చి ఏం చేసిందంట? కారుతో తీసిన నిప్పును అతని నోటికి తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. హల్లెలూయా. కాబట్టి నిప్పుతో తన పెదాల్ని కాల్చి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అదే విధంగా దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట? మన చేతులు కడుక్కోవాలంట. హల్లెలూయా. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటున్నాడు. ఎందుకు మన చేతులు కడుక్కోవాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నాయి. రక్తాపరాధం చేసేటటువంటి పనులు మనం ఏం చేస్తున్నాం? నరహత్యలు చేసినామా? లేకపోతే మనుషుల్ని ఇంకేమన్నా మరి హింసించి మనం దూషించి ఏమైనా పనులు చేసినామా? దేవుడు అంటాడు, మన దుష్క్రియలు మన చేతులకి రక్తం అంటుకునే విధంగా చేస్తాయి. మన పాపములు మన చేతుల్లో రక్తం వలె అంటుకొని ఉన్నాయట. అందుకే 16 వచనం చెప్తుంది, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ చేతికున్నటువంటి ఈ యొక్క రక్తము పాపపు రక్తం. ఇతరులకు మనం చేసినటువంటి ప్రతి అన్యాయము ఏమవుతుంది? మన చేతికి ఒక పాపముల రక్తం వల్లే మరక అంటుకొని ఉంటుంది. అది మన చేతికి కనపడకపోవచ్చు, మన కంటికి కనపడకపోవచ్చు. అది దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి యెషయా ప్రవక్త కనబడినట్లు దేవునికి కనబడతాయి. ఈ చేతులు రక్తంతో నింపబడి ఉన్నాయి. మరి కాబట్టి మీ ప్రార్థన నేను వినలేదు. మీ ప్రార్థనలు ప్రార్థిస్తూ మీ చేతులు చాపినప్పుడు నేను కళ్ళు కప్పుకుంటానంటున్నాడు దేవుడు. కళ్ళు కప్పుకుంటున్నాను. నేను జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను నేను. ఎందుకని? మన దోషములు దేవునికి మనకు అడ్డమైపోతాయి. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? మన యొక్క పాపములను మనం కడుక్కోవాలి. దేవుని దగ్గర మనము మన చేతులను కడగమని చెప్పి ప్రభువుని అడగాలి. యేసు రక్తము మట్టుకే ప్రతి పాపము నుంచి మనను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రభువు సన్నిధికి మనం వచ్చేటప్పుడు, అయా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. హల్లెలూయా. ఇంకా ఏ విధంగా కూడా మన పాపములు కడిగి వేసుకోలేం మనం. ఒక్క యేసు యొక్క పరిశుద్ధ రక్తం మట్టుకే
అది కూడా మన హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి, ప్రభువా నేను దోషినని ఒప్పుకుంటున్నాను నాయన. మరి నీ సన్నిధిలో నేను కూడుతున్నాను, చేరుతున్నాను నాయనా తండ్రి. మరి తెలిసిన పాపములు, రహస్య పాపములు ఏది ఉన్నా కూడా నీ సన్నిధిలో నిజంగా నేను ఒప్పుకొని విడిచిపెడతాను అంటూ నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుంది? మన పాపములను కడిగి వేస్తుంది. హల్లెలూయా! మనలను కడిగి వేస్తాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:8-9. ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా! సమస్తమైన దుర్నీతి, ఒక పాపం కాదు, ప్రతి పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనలను కడిగి వేసి మనలను నీతిమంతులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలోకి ఆయన నడిపించుకుంటాడంట. హల్లెలూయా! అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా! రెండవదిగా ఆ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అంటాడు, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. హల్లెలూయా! దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మన మన చేతులు కట్టినట్టు మన జీవితంతో చేసినటువంటి పాపం, మన మన శరీరంతో చేసిన పాపము కడుక్కోవడమే కాదు, మన హృదయాన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి దోషము దేవునికి స్పష్టంగా కనిపిస్తుందట. సామెతలు 15:11లో, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఈ మాటలు చెప్తాడు, పాతాళమును అగాధ కూపమును యెహోవా కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. కాబట్టి తేటగా కనిపిస్తుందంట మన హృదయం ఎట్టుందని చెప్పని. ఎందుకని? దేవుడు కళ్ళు తెరిస్తే పాతాళం కనిపిస్తుంది. ఎవరైనా పాతాళం చూడగలుగుతున్నారా? మనం చూడలేం. కానీ దేవుడు కనుక చూశాడంటే ఈ భూమి కిందున్న పాతాళంలో ఏమి జరుగుతుందో కూడా చూడగలడు. అలాంటప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని ప్రభువు చూస్తాడు. మన హృదయం ఏ విధంగా ఉన్నది అని దేవునికి తెలుసు. ఎందుకంటే ఈ హృదయాన్ని నిర్మించిన వాడు ఆయన. మన హృదయాన్ని నిర్మించిన వాడు, మన హృదయము తన ఆలయముగా మార్చుకోవాలని ఆశ కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 4:23, మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హల్లెలూయా! అన్నిటికంటే నా జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా నేను చేయాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ఏం చేయాలి తెలిసిన? మన హృదయాన్ని కాపాడుకోవడం. దుష్టుడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని అపవిత్రపరచాలని ప్రయత్నం చేస్తాడు. మన హృదయములో ఒక చెడును ప్రవేశింపజేసి మనము ఆ వాత వేయబడిన హృదయం, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపం చేశాను, మన హృదయం గుచ్చుకుంటుంటది. ఇప్పుడు యేసు ప్రభు ఆ పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, వాళ్ళందరితో రాళ్ళు వేయబోతున్నారంట ఆమె మీద. మీలో పాపం లేనివాడు రాయి వేయండి అని చెప్పన్నాడు. ఒకటే మాట. మీలో పాపం లేనివాడు, వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. ఎందుకని? హృదయం గుచ్చుకుంటుంది. పాపం చేశాం, తప్పు చేశాం, దేవునికి విరోధంగా మనం ప్రవర్తించాం, కాబట్టి మేము రాయి వేయలేమంటూ వెళ్ళిపోయినారు. అదే జరుగుతుంది మనకందరికి కూడా. దేవుని సన్నిధిలో పోయి నిలబడినప్పుడు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మోకరిల్లిన ప్రతిసారి ప్రభువు ఏం చూస్తాడు తెలిసిన? మన చేతులు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. ఈ రెండే ఆయన చూసేది. నువ్వు ఎంత పెద్ద ప్రార్థనా పరుడివో, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తావో, లేకపోతే అందరికంటే అద్భుతమైనటువంటి గాంధికమైన భాష మాట్లాడి ప్రార్థన చేస్తావో, ఇదంతా దేవునికి అక్కర్లేదు. హల్లెలూయా! సుంకరి ప్రార్థన చేసేదంట. ఏమని? పాపినైనా నన్ను క్షమించు. ఒకటే మాట.
పాపినైన నన్ను క్షమించు. హృదయాన్ని చూశాడు దేవుడు. పశ్చాత్తాపడుతున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. వెంటనే అతని ప్రార్థనకు జవాబు. వెంటనే జవాబు. మనం ఎంత పెద్ద ప్రార్థనలు చేస్తామో దేవునికి అక్కర్లేదు. ఎన్ని రోజులు మనం ప్రార్థనలు చేస్తామో. కొంతమంది అంటుంటారు, నేను ఇన్ని దినాలు ఉపవాస ప్రార్థనల్లో, లేకపోతే ఆ, దీర్ఘంగా నేను ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎంత ప్రార్థన చెయ్యి, నిజమైన హృదయంతో ఒక్క క్షణం ప్రార్థన చేస్తే చాలు. మంచి హృదయం కలిగిన వాళ్ళకి దేవుడు ఇమ్మీడియట్, వెంటనే జవాబు, వెంటనే జవాబు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చూస్తాడంట? మన చేతులు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. ఆయన దగ్గరికి రాగానే తేటగా కనిపిస్తాయి, ఏది దాచపడవు. దేవుని దగ్గరికి వస్తే మనం అనుకుంటాం దేవునికి ఏం తెలియదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రాబోతుందని. నెవర్, ఎప్పటికీ రాదు. మన చేతులు శుభ్రంగా లేకుండా, మన హృదయం పరిశుద్ధంగా లేకుండా దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేస్తే జవాబులు దొరకవు. కానీ యేసు మట్టికి ఏం చేస్తాడంట? మన చేతులు కడిగిన రక్తాన్ని కడిగి వేస్తాడు. అలాగే మన హృదయాన్ని దేవుడు అంటాడు సామెతలు 23:26లో, నీ హృదయాన్ని నాకిమ్ము అంటాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని నాకివ్వు, నా మార్గములు నీ కళ్ళకు ఇంపుగా ఉండనివ్వు అంటాడు. మనం గనుక యేసయ్యా, ఇదిగో ఈ మలినమైపోయినటువంటి హృదయాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నా, ఈ యొక్క పాడైపోయిన చెడిపోయిన హృదయాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి మనం నిజంగా గనుక దేవుని చేతికి ఇవ్వగలిగితే, దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? బైపాస్ సర్జరీ చేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి బైపాస్ అంటే, లోపల ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసి, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను పెట్టి నూతన హృదయాన్ని ఇస్తాడట. ఎహెచ్కేల్ 36:26లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. హెచ్కేల్ 36:26లో ఆయన అంటాడు, నూతన హృదయం నేను నీలో పెడతాను. అప్పుడు ఎట్టయిపోతుందో తెలిసిన? నీ స్వభావం మారిపోతుంది. హల్లెలూయా. నీ హృదయం, నీలో నూతన హృదయం దేవుడు పెట్టాడు అంటే దాని రుజువు ఏంటంటే మన స్వభావం మారడం. మన స్వభావం మారలేదనుకోండి, మన ప్రార్థనలన్నీ ఈ గోడ దాటిపోవడంలే, అంతే. మన స్వభావము మారిందనేదే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడని దానికి రుజువు. హల్లెలూయా. స్వభావం మారి క్రీస్తు యొక్క స్వభావం మనలోకి వచ్చేసేయాల. హల్లెలూయా. అట్టి వ్యక్తి, అతను ఒక్క క్షణం ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. యేసయ్యా అంటే అంటాడు, నాకు నువ్వు, దేవుడు వాక్యం చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయకముందే నీ మనవులేంటో ఆయనకి తెలుసంట. అట్టని మనం ప్రార్థన చేయకుండా ఉండడం కాదు. ఆ స్వభావం మార్చుకున్న వ్యక్తి 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నా స్వభావాన్ని మార్చిన ఆ యేసయ్యను నేను విడిచిపెట్టలేను అంటాడు అతను. హల్లెలూయా. ప్రతినిత్యం ఆ యేసయ్యతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మనసులో అనుకొనక మునిపే దేవునికి తెలుసంట. కాబట్టి నువ్వు ప్రార్థించక ముందే తండ్రికి అన్ని తెలుసు. ఆయన అన్ని అనుగ్రహిస్తాడు అటువంటి వారికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం ప్రభువు సన్నిధిలో మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏమేమో సిద్ధపడుతుంటాం, ఏమేమో సిద్ధపడిపోతుంటాం. మంచిగా మేకప్ చేసుకుంటాం, మంచిగా రెడీ అయిపోతాం, మంచి ప్రిపేర్ అయిపోతాం. కానీ మన చేతుల రక్తాన్ని యేసయ్య చూస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని యేసయ్య చూస్తాడు. ఇవి రెండు క్లీన్గా పెట్టుకోకుండా యేసయ్య దగ్గరకు వచ్చి మనము ఏమి చేసినా కూడా మన ప్రార్థనలకు జవాబులు రావు. ఈ దినము ఇవి రెండు మనము సరి చేసుకున్నామా అని మనం పరిశీలించుకుందాం. హల్లెలూయా. మనం ఇవి రెండు గనక సరి చేసుకున్నాం అనుకోండి, ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనకు చెప్తుంది, మన చేతులు రక్తంతో ఉన్నాయి, మన హృదయం మలినమైంది అని మనకు తెలుసు. మన హృదయం మనకు చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేయాలి. దాన్ని కూడా మనం ఎక్కడ గడుక్కోలేం, ఆయన దగ్గరికి వచ్చేయాలి. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇదిగో మలినమైన చేతులు, ఆయన కడిగేసేనైనా. ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రభువు సన్నిధిలోకి వచ్చి, అంత గొప్ప ప్రవక్త అడుగుతున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు, ఏం చేయాలి నేనేం చేస్తాను? నాకు ఎవ్వరు ఈ పెదాలు కడగలేరయ్యా. అపవిత్రమైన పెదవులు, నోటిని నిప్పుతో కాల్చి దేవుడు పరిశుద్ధపరిచేశాడంట. హల్లెలూయా. దేవుడికి కావలసింది అపవిత్రమైన మనము ఆయన దగ్గరికి రావాలి.
ఆయన దగ్గరికి రావడం. మనం అపవిత్రులమని తెలుసు చాలా. సాతాను ఏం చెప్తాడంటే, నువ్వు అపవిత్రుడివి, అపవిత్రురాలివి కాబట్టి దేవుని దగ్గరికి పోయే అర్హత నీకు లేదని. కాదు కాదు. అపవిత్రమైన వారే వారి కోసమే యేసయ్య వచ్చాడు. నీతిమంతుల కోసం నేను రాలేదని చెప్పాడు దేవుడు. పాపుల కొరకే నేను వచ్చింది. పాపులను పరిశుద్ధపరచడానికి నేను వచ్చాను. కాబట్టి మనం పాపంతో నింపి ఉన్నామా, అదే మన క్వాలిఫికేషన్. అదే మన క్వాలిఫికేషన్. అందుకే శంకర్ ఏం చేశాడట, పరిగెత్తాడు దేవుని దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిన్ను దేవుని ఎందుకు రానీయకుండా సాతానుడు ఏది అడ్డు పెట్టి, లేదు 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 నువ్వు దేవుని దగ్గర పోవడానికి అర్హత లేదు, అబ్బాయి నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు అమ్మ నీకు అసలు జవాబే కూడా, నువ్వు ఎట్లాంటి దానికి తెలుసా, నువ్వు ఎట్లాంటి వాడికి తెలుసా అని చెప్పి సాతాను ఎన్ని చెప్తే మనం ఏం చెప్పాలంటే, అందుకేరా నేను క్వాలిఫై అయ్యాను, నాలో ఇంత లోపం ఉంది కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం ఏం చేయొచ్చు, మన నెపాలన్నీ వేలెత్తి చూపిస్తూ ఉండొచ్చు, నువ్వు అట్లాంటి వాడివి, అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, ఇట్లాంటి వాడివి, నువ్వు ఎట్లాంటి జీవితం నువ్వు జీవించావు తెలుసా అని చెప్పి అనొచ్చు. ఎస్, అందుకే నేను క్వాలిఫైడ్, అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని, మన పాపములను కడిగి వేసుకొని ఇక పరిశుద్ధమైన జీవితం, నూతన ప్రవర్తన, హల్లెలూయా, నూతనమైన స్వభావం, అది మనకు అనుగ్రహించడానికి ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎందుకు వద్దాం మనం? ఏ పరిస్థితిలో నిన్ను దేవుడు ఎందుకు రానియకుండా ఆపుతున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు సంపూర్ణ విమోచన, సంపూర్ణమైన ఆయన కృప ఈరోజు దేవుని యొద్ద నీకు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునిని పట్టుకోవాలి మనం. నిన్ను సాతానుడు ఎన్ని ఆలోచనలు పెట్టి ఆపుతున్నా కూడా, నో, నేను నా దేవుని యొద్దకు వస్తాను, ఆయన యొద్దకు నేను వస్తేనే నాకు మేలు. దేవుణ్ణి మనం పట్టుకుందాం. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. లేకపోతే దేవుని వాక్యం వినాల్సిన అవసరం లేదు. ప్రభువు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు, నా దగ్గర రాను, నేను అన్ని పరిశుద్ధపరచగలను, చేతులు కడుగుతాను, నీ హృదయాన్ని కడుగుతాను. హల్లెలూయా. నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన ప్రవర్తన, ప్రభు పోలి జీవించే జీవితాన్ని ఇస్తానంటాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ వద్దకు రమ్మని మీరు మమ్మల్ని పిలుస్తున్నారయ్యా తండ్రి. మా జీవితంలో మీరు ఎన్నోసార్లు పిలిచినా కూడా ఈ పిలుపు నాకు కాదులే, ఇది నన్ను కాదులే దేవుడు పిలిచేది, అయినా నేను పరిశుద్ధున్నా, నేను పవిత్రురాలినా, నేను దేవుని పిలుపుని లోబడే అంత మంచివాడినా అని సాతానుడు చెప్పే ప్రతి ఒక్క ఆలోచనకు నైనా లోబడి ఎంతో నష్టపోతున్నాం, ఎంతో నైనా కోల్పోతున్నామయ్యా. మా జీవితంలో ఎంతో కోల్పోయినాం. దేవా తండ్రి, ఈరోజు ఉదయకాలంలో మీరు మళ్ళా మాతో మాట్లాడుతున్నారు. నైనా తండ్రి, మీరు నా యొద్దకు రండి. ఎలా రావాలి? మీ చేతులు కట్టిన రక్తములు శుభ్రం చేసుకో, పాపము రక్తం కడుక్కోవాలి. నీ చేతులు, నీ యొక్క శరీరం పాపమునకు పరిగెత్తింది కదా, వాటిని నువ్వు కడుక్కోవాలి. ఎందుకంటే నాకు కనబడుతున్నాయి ఆ రక్తం. అలాగే మీ హృదయానికి అంటినటువంటి మలినం పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు, మమ్మల్ని కడిగే పరిశుద్ధుడు మీరు బట్టికే యేసయ్యా. ఈ రక్తముతో ఈ దినం మమ్మల్ని శుద్ధి చేయి. మా యొక్క శరీరానికి అంటిన మలినాన్ని శుద్ధి చేయి. మా హృదయానికి అంటినటువంటి నైనా అపవిత్రతను కడుగునైనా. ఆ దినమున యెషయా ప్రవక్త కన్నీరు కార్చినట్లు, అయ్యో అపవిత్రమైన పెదవులు, ఎట్లయ్యా నేను అపవిత్రుణ్ణి, పరిశుద్ధులైన దేవుని ఎందుకు నేను ఎలా వచ్చేది అన్నప్పుడు, దేవా అతన్ని కడిగి వేసినవే నైనా తండ్రి, నిప్పుతో కడిగావు కదా నాయన తండ్రి. ఏదైనా మమ్మల్ని కూడా అయ్యా తండ్రి నీ రక్తంతో కడుగు, మమ్మల్ని పరిశుద్ధపరచు. ప్రభువుతో నిజమైన అనుబంధం, ప్రభువుతో నిజమైన సహవాసం నైనా తండ్రి మేము ఎప్పుడు కలిగి ఉండాలయ్యా. నీకు దూరమయ్యే జీవితాలు మాలో ఉండకూడదు తండ్రి. దేవా తండ్రి, ఏదైనా కోల్పోవచ్చు, కానీ దేవుని సన్నిధిని మేము కోల్పోకూడదు. దేవుడితో ఉండే సహవాసాన్ని మేము విడిచిపెట్టకూడదు ప్రభువా. అట్టి ఐక్యతలో, పరిశుద్ధతలో మేము నూతన స్వభావం కలిగి క్రీస్తు పోలి జీవించేందుకు మా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.